తన డాన్సుతో ఉర్రూతలూగించే శ్రీలీల అతి తక్కువ కాలంలోనే అభిమానులను సంపాదించుకుంది. 2019లో కిస్ అనే కన్నడ చిత్రంతో నటిగా తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత తెలుగులో 2021లో వచ్చిన పెళ్లి సందడి, అలాగే 2022లో జేమ్స్లో అతిథి పాత్రల్లో నటించింది. రవితేజ ధమాకా సినిమా శ్రీలీలను ప్రజల్లోకి తీసుకెళ్లింది. బాలకృష్ణ భగవంత్ కేసరి, మహేష్ బాబు గుంటూరు కారం సినిమాల్లోనూ నటించి మెప్పించింది. గుంటూరు కారంలో కుర్చీ మడతపెట్టి పాటకు శ్రీలీల వేసిన స్టెప్పులు వైరల్ అయ్యాయి. పుష్ప 2లో అల్లు అర్జున్తో ఓ పాటకు డాన్స్ చేసి అలరించింది. శ్రీలీల గురించి తెలియని విషయాలు ఇప్పుడు చూద్దాం. గైనకాలజిస్ట్ స్వర్ణలత, వ్యాపారవేత్త సురభనేని సుధాకర్ రావు దంపతుల కుమార్తె శ్రీలీల. ఆమె పుట్టకముందే తల్లిదండ్రులు విడిపోయారు. తల్లితో పెరిగిన శ్రీలీల డాక్టర్ కావాలనుకుంది. కానీ నటి కావాలనే కోరిక మొదలైంది. కుటుంబ సభ్యులు ముందు అభ్యంతరం చెప్పినా తర్వాత ఒప్పుకున్నారు. ఓవైపు డాక్టర్ MBBS చేస్తూనే సినిమాలు చేస్తూ రాణిస్తుంది. శ్రీలీల 2 ఏళ్ల క్రితం 2 వికలాంగులైన పిల్లలను దత్తత తీసుకుంది. బై టు లవ్ అనే కన్నడ చిత్రంలో చిన్న వయసులోనే తల్లి పాత్ర పోషించింది. దీని తర్వాతే పిల్లలను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంది. అబ్బాయి, అమ్మాయిని దత్తత తీసుకుంది. దత్తత ద్వారా 2 పిల్లలకు తల్లైనప్పుడు శ్రీలీల వయసు 21. ఇప్పటికీ చాలా సేవా సంస్థలకు సహాయం చేస్తుంది. పుష్ప 2లో ఐటమ్ సాంగ్ చేసిన శ్రీలీల ప్రస్తుతం హీరోయిన్ గా మాస్ జాతర, రాబిన్ హుడ్, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల్లో నటిస్తోంది. ధమాకా హిట్ తర్వాత వరుసగా ఆఫర్లు క్యూ కట్టడంతో వచ్చిన అన్ని అవకాశాలకు ఓకే చెప్పింది. దీంతో వాటిలో చాలా వరకు బోల్తా కొట్టాయి. శ్రీలీల ఎంత ఫాస్ట్ గా రైజ్ అయ్యిందో అంతే వేగంగా డౌన్ అయ్యింది. ఇప్పుడు నెమ్మదిగా ఆచితూచి అడుగులు వేస్తోంది.